దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట శుభావందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిద్దాం. ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత అంటే ఏంటంటే ఈరోజు చంద్రగ్రహణం. మరి టీవీని చూస్తున్న వారికి, న్యూస్ చూస్తున్న వారికి బాగా తెలుస్తుంది. సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం ఇంచుమించు 7:58 ఏర్పడి తెల్లవారుజాములు 2 గంటల వరకు కూడా కొనసాగుతూ 8 నిమిషాల పాటు చంద్రుడు ఎరుపు రంగులోనికి వస్తాడు. 8 నిమిషాల పాటు ఇంచుమించు 11 గంటలకల్లా లేచి చూస్తే కనుక మబ్బులు రాకపోతే మనకి చంద్రుడు ఎర్రటి రంగులో కనపడతాడు. ఈ ఎరుపు రంగులో కనపడే దాన్ని బట్టి మన దేశంలో ఎక్కువగా మూఢనమ్మకాలు అనేవి ఎక్కువగా, ఈవెన్ క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళు కూడా ఈ గ్రహాలు, గ్రహణాలు వీటిని ఏం చేస్తారంటే పాటిస్తారు, భయపడతారు అన్నమాట. వాటికి భయపడతారు. దేవుడు ఆదికాండంలో సూర్యుడిని చంద్రుని చేసేటప్పుడు ఎందుకు చేశాడని చెప్తున్నారంటే, ఆదికాండం 1వ అధ్యాయము 18-17 నుంచి చూస్తే కనుక, ఆదికాండము 1వ అధ్యాయం 17-18 చూస్తే, భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని వేరుటకు, వెలుగును చీకటిని వేరపరుచుటకు దేవుడు ఆకాశమందు విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని దేవుడు చూసెను. ఈ ప్రకృతిని దేవుడంతా కూడా మంచిదని సర్టిఫికేట్ చేసి మనకి ఇచ్చాడు. మంచిది మంచిది అంటే దేవుడు ఇచ్చినప్పుడు ఏదో ఒక గ్రహణము, ఇలా దాన్ని గ్రహణము కూడా అనరు. భూమి తన కక్షలో తిరుగుతున్నప్పుడు చంద్రుడు రెండు కూడా ఆపోజిట్ పొజిషన్లో వచ్చినప్పుడు, భూమికున్న అంటే సూర్యుడికున్న వెలుతురు భూమికి తగిలి చంద్రుడు వెనక భాగంలో ఉండడం చేత చీకట పడతాడు. అలా చీకట పడుతున్నప్పుడు ఈ సూర్యకిరణాలు ఏవైతే తగులుతున్నావో వాటి వల్ల ఏర్పడి చంద్రుడికి తగిలి చంద్రుడు ఎరుపుగా మారాడు. 6th 7th క్లాస్లో చంద్రుడు వల్ల ఆ గ్రహణం అనేది ఎలా ఏర్పడుతుంది అనేది చదువుకున్న విషయాలు. ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా, IAS చదువుకున్న వాళ్ళు కూడా దీన్ని పాటించే వాళ్ళు ఇంకా మన దేశంలో ఉండటం విచారకరం, దౌర్భాగ్యం. ఈ గ్రహణం వల్ల మనుషులకి ఏదో నష్టం వస్తుందని, గర్భిణీ స్త్రీలకి నష్టం వస్తుందని, ఇలా ఒక మనిషి చెప్పే దాని మీద ఎక్కువ మనిషి ఏం చేస్తాడంటే భయపడతాడు. వాళ్ళు ఏదో ఆకాశంలోనికి వెళ్ళి చూసినట్టుగా, ఆకాశంలోనికి వెళ్ళి చూసి ఈ విధమైన ప్రమాదం ఉందని ఎవరు వెళ్ళి చూసి చెప్పేవాళ్ళే ఉండరు. ఇక్కడ కూర్చుని కలపని చేసుకుని చెప్పేవారు. అక్కడికి వెళ్ళి చూసి వచ్చేదే ఉండదు వాళ్ళు. ఇంకా మన భారతదేశంలో 20% స్త్రీలు ఈ భయం వల్ల ఆర్థిక నష్టానికి లోనైపోతున్నారు. ఈ గ్రహాల వల్ల, గ్రహణాల వల్ల భయపడి వారు చేయిస్తున్న పూజల వల్ల, వారు తీసుకుంటున్న ఆలోచన బట్టి ఆర్థిక నష్టం అంటే ధనాన్ని ఏం చేస్తున్నారంటే వ్యయపరిచేస్తున్నారు. 20% 20% ఆడవాళ్ళు ఆర్థిక నష్టాల్లో కూలిపోతున్నారు.
ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు ఈ యొక్క ఈ యొక్క సందేశాన్ని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు సర్వ సృష్టికర్త, ఆయనకి సమస్తము సాధ్యం. ఆయన చేసే దాంట్లో ఏదైనా చెడు ఉంటే కనుక ఆ చెడు అనేది ఎప్పుడు జరుగుతుందో అన్నది కూడా దేవుడు చెప్పాడు. దాన్ని మంచిగా చేసినప్పుడు, అది మంచిగా సాగుతున్నప్పుడు ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల మనిషికి వచ్చే ప్రమాదాలు ఏమన్నా ఉన్నాయంటే కనుక భూకంపాల వల్ల, వరదల వల్ల ప్రమాదాలు వస్తాయి. ఒకటి భూకంపాలు, వరదలు. ఈ వరదలు వచ్చేటప్పుడు ప్రమాదాలు వస్తున్నాయి, భూకంపం కలిగినప్పుడు ప్రమాదాలు వస్తాయి. మరి చంద్రుడి యొక్క గ్రహణము, సూర్యగ్రహణం వల్ల మనుషులకి ఏ నష్టము కలగట్లా. ఇంకా చెప్పాలంటే మన దేశం అయితే కనుక ఈ యొక్క గ్రహణాలు ఉన్న దోషము, నష్టాలని పాటిస్తున్నారు, ఏవేవో పూజలు చేస్తారు. మరి చాలా దేశాలు ఉన్నవి అవి ఏమి పాటించరు, పూజ చేసుకోరు. మళ్ళీ వారికి ఏమైనా నష్టం కలుగుతుందా? వారికి ఏ నష్టం కలగట్లేదు. పాటించిన వారికి ఏ నష్టం కలగట్లే. అది ఆలోచిస్తే మనుషులకి ఏమవుతుందంటే కనుక అర్థమవుతుంది, ఏ నష్టము లేదు. ప్రకృతిలో అవి పెట్టే మార్పులలో జరగాల్సిన క్రమంలో జరుగుకుంటా వెళ్ళిపోవలసినవే. వాటి ద్వారా మనిషికి ముప్పేమీ రాదు. మనిషి ఆలోచన వల్ల ముప్పు వస్తుంది, మనిషి మాట వల్ల ముప్పు వస్తుంది. ఎవరికి నష్టం కలుగుతుంది? పంచుకట్టుకున్న ఆయనకి నష్టం కలుగుతుంది, అది విన్న వాళ్ళకి నష్టం కలుగుతుంది. ఇలా చేయండి మీరు అనగానే, ఇలా పాటించండి అనగానే ఖర్చు ఎవరికే? అవి కొనడానికి, అవి చేయించుకోవడానికి ఎవరికి ఖర్చు? మనుషులకే ఖర్చు అవుతుంది. కాబట్టి గ్రహణం వల్ల మనిషికి వచ్చే నష్టం అంటూ ఏమీ లేదు. కానీ దేవుడు కూడా కొన్ని గ్రహణాలు ఏర్పాటు చేశాడు. బైబిల్ దేవుడు కూడా కొన్ని గ్రహణాలను పెట్టాడు. వాటి వల్ల జరిగే ఉపయోగము, కొన్ని సందర్భాల్లో జరిగే ఉపయోగం ఏంటో కనుక చూస్తే కనుక చూద్దాం. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన గ్రహణము చూడగలిగితే కనుక యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడగలిగితే కనుక, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు నిల్చుండగా యెహోవాకు ప్రార్థన చేశారు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. యెహోషువ ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు మీదకే అమ్మోరీయులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆ యుద్ధానికి ఏం కలగకూడదు కనుక పగటి కలగకూడదు, పగలు రాకూడదు. అంటే పగలు రాగానే ఏమవుతుందంటే యుద్ధం ఆగిపోతుంది. కాబట్టి సూర్యుడు, చంద్రుడు ఆగిపోవాలి. దేవుడు ఏర్పాటు చేసిన గ్రహణం ఇది. అంటే వాడుక భాషగా వాళ్ళు అంటున్నారు కాబట్టి అర్థమయ్యే భాషలో చెప్తున్నారు. గ్రహణం అని అక్కడ ఏమీ లేదు. అంటే సూర్యుడు అక్కడ ఆగిపోయాడు, చంద్రుడు అక్కడ కనపడకుండా పోయాడు. చంద్రుడు ఏమవుతాడు? కనపడకుండా పోతాడు. ఎందుకని? భూమి ఎదురు అవ్వడం వల్ల. చిన్నప్పుడు ఏం చేసేవారంటే కనుక ఏం చెప్పేవారు? పామింగ్ దాని అనేవారు. చంద్రుడిని పామింగ్ అది మింగి కక్కుతుంది అని చెప్పేవాడు అన్నమాట. కొంచెం కక్కుతుంది. మరి అంత పెద్ద పాము మరి ఏ శాస్త్రవేత్తలకే కనపడదండి. అంత పెద్ద పాము ఆకాశంలో, మరి అంతరిక్షంలో ఎక్కడుందో. మరి రాకెట్లు వేసుకున్న వాళ్ళు కూడా కనపడాలి కదా, ఇల్లు రాకెట్లు వేసుకున్న వాళ్ళు కూడా మింగేరు కదా. కానీ ఆ పాము కనపడదు. ఇక్కడుండి మన తాత ముత్తాతలు ఏముంది అరిగి మీద కూర్చున్నప్పుడు ఏది ఆలోచనలోనికి వస్తే అది చెప్పేసేవాడు. అప్పుడు ఏం చేసేవారంటే చిన్నవాళ్ళు, ఓహో అలాగా
అని నమ్మేసేవారు అంతే. ఎదురు ప్రశ్న అడిగేవారు కాదు. ఈరోజు ఏదన్నా చెబితే కనుక ఏదన్నా అన్నాం అనుకోండి పిల్లల్ని, అది ఎలా ఎందుకు జరిగింది ప్రశ్నిస్తున్నారు కదా. ఎందుకని? చదువు వల్ల వారికి వచ్చే జ్ఞానం వల్ల, చదువు వల్ల వారికి వచ్చే ఆ జ్ఞానయుక్తమైన ఆలోచన విధానాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే కనుక ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు ఏం చేసేవారు? పెద్దలను ప్రశ్నించకూడదు, పెద్దలను ప్రశ్నించకూడదు కదండి. ఏం చేసేవారంటే వాళ్ళు ఏది చెప్పినారో నమ్మేవారు. అదే అజ్ఞానముగా వెళ్ళిపోయింది. అజ్ఞానంగా అది ఏమైందంటే పెద్ద పీట వేసుకొచ్చింది, పెద్ద పీట వేసుకుంది. కానీ దేవుడు ఏర్పాటు చేసే ఆ గ్రహణములో ఇశ్రాయేలీలకు అమ్మోరీలకు మధ్య జరుగుతున్న యుద్ధములకు యెహోషువ ప్రార్థన చేయగా జరిగింది. ఇది ప్రార్థన చేయి. ఒక నరుడి మనవిని దేవుడు ఏం చేశాడంటే ఆలకించి ఒక దినాన్న సూర్యుడిని చంద్రుడిని దేవుడు ఏం చేశాడంటే ఆపేశాడు. ఆగిపోను. దీనికోసం శాస్త్రులు ఏం చేశారంటే కనుక దాన్ని పరిశీలన చేశారు. క్యాలెండర్లో ఒక రోజు మిస్ అయిపోయింది. ఒక దినమంతా కూడా ఏమైందంటే కనుక ఆగిపోయింది. ఏం జరిగిందని ఏం చేస్తారంటే శాస్త్రవేత్తలు దాన్ని పరిశీలన చేసినప్పుడు తేలింది. గూగుల్లోనికి వెళ్ళి కొడితే ఆ సమాచారం అంతా కూడా కనిపిస్తుంది. ఈ జరిగినవి చెబితే ఎవరో కూడా ఏం చేయరు, నంబరు. దీన్ని ఏమంటారు? మత పుస్తకము అంటారు. దీన్ని ఏమంటారు? కల్పితము అంటారు. ఎందుకంటే నిజాన్ని నమ్మటం వరకు కాదు కదా. నిన్న ఒక అతను ఒక యూట్యూబర్ ఏం చేస్తుందంటే కనుక ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకుని మరి ఆదివారం చంద్రగ్రహణం కదా, ఏం చేయమంటారు అని మైక్ పెట్టి మాట్లాడుతుంది. ఆయన చెప్పే చొల్లంతా చక్కగా వినిపిస్తుంది. ఒక ప్రశ్న కూడా అడగల. దీనికి ఎలా చేయకపోతే ఏమైనా వస్తుందని ఏమి అడగలేదు. అదే ఒక క్రైస్తవుడు ఏదైనా నిజం మాట్లాడితే కనుక దానికి వేల మంది పనికిరాని కామెంట్లన్నీ కూడా రాస్తారు. దేవుడు ఏదైనా ఒక విషయాన్ని చేస్తాడంటే కనుక దానికి ఆధారాలు లేకోకుండా కాకమ్మ కథల్లాగా కట్టుకథల్లాగా లేనిపోని మాటలుగా దేవుడు ఏది చేయడు. దేవుడు ఏదైనా చెప్పినా చేసినా దానికి ఒక రుజువు, ఒక ఆధారము, చరిత్రకు ఆధారము, అందరూ నమ్మగలిగేదిగా రుజువైనవి మాత్రమే చేయగలరు. కొన్ని ఉంటాయి వాటికి ఆధారాలు ఉండవు, కానీ చెప్పుకోవడం చాలా బాగుంటుంది. చెప్పుకోవడానికి బాగుండేవి నమ్మకం ఎక్కువగా మనసులో పెట్టుకుంటారు. దేవుడు ఒక నరుడి మాట విని సూర్యుడిని చంద్రుడిని దేవుడు ఆపివేశాడు. ఇది మొట్టమొదటి గ్రహణము. బైబిల్లో జరిగిన మొట్టమొదటి యొక్క గ్రహణం అనేది ఇదే. ఇంకా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే కనుక వీటి వల్ల దోషం ఉంటుందని అంటున్నారు. కాబట్టి ఒకవేళ దోషం ఉంటే కనుక, గ్రహణాల వల్ల మనిషికి దోషం ఉంటే మొట్టమొదటిగా ఎవరికి ఉంటుందంటే దాన్ని పరిశీలన చేస్తున్న శాస్త్రవేత్తల మీద పడాలి. అసలు ఆ దోషమే కానీ ఆ గ్రహణాలే కానీ వాళ్ళ మీద పడాలి. కొన్ని రోజులు దానం చేయలేదు, తినకపోయినా బ్రష్ కూడా చేయకోకుండా ఆ పరిశోధనలోనే మునిగిపోతారు. మరి ఏ దోషం అన్నా, ఏ శాపం అన్నా, ఏ ప్రమాదం అన్నా పడి ఉంటే వాళ్ళ మీద పడాలి అసలు మొట్టమొదటి. మరి వాళ్ళకి ఏం కావట్లేదు. దీన్ని పాటించిన ఏ దేశము కూడా ఆర్థికంగా నష్టంలోనికి వెళ్ళిపోవట్లేదు, ఆర్థికంగా వెనక్కి కూడా వెళ్ళిపోవట్లేదు. వాళ్ళు ఇంకా అభివృద్ధిలో ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ మన దేశం మాత్రం ఏం చేస్తున్నారంటే ఈ మూఢనమ్మకాల వల్ల మనిషి యొక్క మైండ్ని కూడా ఆలోచించుకోకుండా, దానికి పరిమితులను ఆలోచించుకోకుండా ఏం చేస్తున్నారంటే మనుషులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఎందుకు పనికిరని దద్దములుగా మారిపోతారు. ఎందుకు పనికిరాని
దీనివల్ల మనిషికి వచ్చే నష్టమేమీ లేదు. ఇంకా చూడగలిగితే కనుక ఇంకా మొట్టమొదటి యొక్క గ్రహణం ఏర్పడింది. ఇంకా రెండోసారి కూడా బైబిల్ గ్రంథంలో గ్రహణం ఏర్పడింది. అది ఎక్కడనంటే కనుక లోకాసు వార్త 23వ అధ్యాయం. లోకాసు వార్త 23వ అధ్యాయం 45వ వచనం. సూర్యుడు అదృశ్యుడాయను. సూర్యుడంట అదృశ్యుడైపోడంట, కనపడుతుంది ఆగిపోయింది. ఇంకా మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నము మొదలుకుని 3 గంటల వరకు దేశమందంతటా చీకటి కమ్మేసింది. మధ్యాహ్నం మొదలుకుని 3 గంటల వరకు. మధ్యాహ్నం అంటే 12. అంటే 12 నుంచి 3 గంటల వరకు కూడా ఏమైంది? చీకటిగానే ఉంది. అప్పుడు ఒక గ్రహణం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది గ్రహణం అంటే, ఎందుకు ఏర్పడిందండి గ్రహణం? ఇక్కడ చీకట పడిపోయింది. చీకటిని కలగజేసింది. పగలను దేవుడు ఏం చేశాడంటే రాత్రిగా చేశాడు. వీటి కోసం దేవుడు ప్రవచనాలు కూడా ఉన్నాయి. బైబిల్లో ప్రవచనాలు కూడా ఉన్నాయి. చూడగలిగితే హేబేలు గ్రంథం 2వ అధ్యాయం. హేబేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం చూస్తే కనుక, హేబేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. యెహోవా యొక్క భయము, భయంకరమైన మహాదినము రాకమునకు సూర్యుడు తేజోహీనుడాయను, చంద్రుడు రక్తవర్ణమగును. మీకా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మెను, సోది చెప్పకుండా నీకు చీకటి కలిగెను. ఇది ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించు పగలు చీకటి పడును అన్నారు. అస్తమించు పగలు చీకటి కమ్మింది. ఇది అప్పటి యొక్క సోది చెప్పేవాళ్ళు కానీ ప్రవక్తలు కానీ ఆశ్చర్యపోవాలి. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నప్పుడు. యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నప్పుడు, వేలాడుతున్నప్పుడు ఒక అద్భుతం జరగాలి. సామాన్యంగా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి చనిపోతే కనుక ఏ రుజువులు జరిగే ప్రకృతిలో ఈయన దేవుడు అనడానికి అనేవాళ్ళు కూడా ఉంటారు. దేవుడు అనడానికే ఏ రుజువులు జరిగాయి, ఏ అద్భుతాలు జరిగాయి, ఏం జరిగాయి, ఈయన దేవుడు అనడానికి ఏం జరిగినాయి అనేవాళ్ళకి ఆధారముగా చరిత్ర గ్రంథాలు లిఖించబడేలాగా, రాయబడేలాగా, చరిత్రలో ఉన్న ప్రజలందరికీ కనబడేలాగా, చూచేలాగా, అప్పటి ప్రజలందరూ కూడా చూచేలాగా, ఏంటి వింత, ఏంటి ఆశ్చర్యం, ఈ మధ్యాహ్నం చీకట పడటం ఏంటి అంటే, మధ్యాహ్నం ఒక్కొక్కసారి మనకి మబ్బులు పట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక కొద్దిగా మబ్బు కమ్మడం వల్ల చీకట పడుతుంది. ఆ చీకటి వేరే కానీ ఎలుగుంటారు. మధ్యాహ్న కాలంలో వర్షం వస్తే ఎలుగుంటారు. ఆ వెలుగు కాదు. యేసుక్రీస్తు వారి సిలువలో ఉన్నప్పుడు చీకటి పడిపోయింది. రాత్రి చీకటి ఎలాగైతే ఉంటుందో అలా 3 గంటల సేపు చీకటి ఉన్న తర్వాత మరలా వెలుతురు కలిగిందంట.
3 గంటల తర్వాత మరలా రావలసిన వెలుతురు అనేది వచ్చింది. ఇది దేవుడు యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోవడానికి రుజువుగా ఏర్పాటు చేసిన సూర్య చంద్ర గ్రహణం ఇది. ఇద్దరిని ఆపేశారు, చీకటి గమ్మేసింది. దేవుడి ఏర్పాటు చేసిన గ్రహణం. కానీ ప్రకృతిలో ఎప్పుడు కలిగే మార్పులు కాదు ఈ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. కొన్ని సంవత్సరాలకి ఇలాగా, కొన్ని సంవత్సరాలకు లేదో సంవత్సరానికి ఒకసారి, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇలా జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతున్న వాటి ద్వారా మనిషి భయపడుతున్నాడు కానీ దేవుడు ఒకనొక సమయంలో చేసిన ఆ మార్పుల వల్ల మనిషి ఏం చేయాలంటే కనుక దేవునికి భయపడాలి. కానీ దేవునికి మనిషి ఏం చేయట్లేదంటే కనుక భయపడదు. దేవుడు చెప్పే విషయాలకు కూడా ఏం చేయడంటే మనిషి భయపడదు. ఈ సృష్టికి కారకుడు, ఈ సృష్టి లయకారకుడు కూడా ఎవరంటే కనుక యేసుక్రీస్తు. దీన్ని కలగజేసింది ఆయన, దీన్ని లైవ్ చేయబోవడానికి కూడా రాబోతుంది కూడా ఆయనే. మరొక పెద్ద గ్రహణాన్ని ఆయన చేయబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు మరొక పెద్ద గ్రహణాన్ని చేయబోతున్నారు. ఆ గ్రహణం వల్ల మనుషులకి అందరికీ కూడా ఏమవుతుందంటే ప్రమాదం. ఆయన చేయబోతున్న ఒక గ్రహణం ఉంది. ఆ గ్రహణం వల్ల మనుషులందరికీ ప్రమాదం. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అదే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము. 29వ అధ్యాయము 29వ వచనం. ఆ దినములు శ్రమలు ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశ నక్షత్రాలు రాలును, ఆకాశమండలి శక్తులు కదిలింపబడును. అప్పుడు భయపడతారు. ఇప్పుడే ఒక మనిషి చెప్పే మాటను బట్టి చంద్రగ్రహణం వల్ల, సూర్యగ్రహణం వల్ల వాటికి మనుషులు భయపడుతున్నారు. ఏ ప్రకృతిలో ఉన్న వాటి కోసం భయపడిపోతున్నావో ఆ ప్రకృతిలో ఉన్న వాటిని తీసేయడానికి రాబోతున్నాడు. ప్రకృతిని దేవుడు దాన్ని నడిపిస్తున్న విధానంలో నడుస్తున్నప్పుడు దానికి మనం భయపడనక్కర్లేదు. కానీ వాటికి భయపడి సృష్టికర్తను అవమానపరచుకుంటున్నావు కాబట్టి, వాటికి భయపడి సృష్టికర్తను ధిక్కరిస్తున్నావు కాబట్టి, సృష్టికర్త మాటకు వాల్యూ ఇవ్వటలేదు కాబట్టి, ఆయన మాటను నమ్మట్లేదు కాబట్టి, దేవుడు ఒకానొక దినాన్న సర్వ మానవాళందరికీ కూడా ఒక గ్రహణాన్ని తీసుకురాబోతుంది. సర్వ మానవాళందరూ ఇది వచ్చేటప్పుడు అందరికీ ఎలా ఉంటుందంటే గుండె దడగా, గుండె భయంగా, గుండె కొట్టుకున్నా ఏం చేసినా గాన ఏ ప్రయోజనం అనేది ఉండదు. అలాంటి గ్రహణాన్ని దేవుడు రప్పించబోతున్నాడు. అది యేసుక్రీస్తు వారు రాబోతున్నప్పుడు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఈ సర్వము కూడా లయమైపోతుంది. ఈ సృష్టి అంతా కూడా ఏమవుతుందంటే నాశనమైపోతుంది. ఈ చిన్న చిన్న గ్రహణాలకి, ఈ మార్పులకి, ప్రకృతిలో జరిగే మార్పులకు మనిషి భయపడిపోతాడు. వాటికంటే పెద్దదాన్ని దేవుడు ఇప్పుడు సృష్టించబోతున్నాడు. ఇప్పుడు ఒక మనిషి సృష్టికర్తకు భయపడటల్లా, సృష్టికర్త అయిన దేవునికి భయపడదు. సృష్టిలో జరిగే మార్పులకు భయపడుతున్నాడు. కానీ అందుకే చాలా మంది ఇదిగో రాకడ వచ్చేస్తుంది, యేసుక్రీస్తు వారు వచ్చేస్తున్నారంటే భయపడుతున్నారు. కానీ రక్షణ కావాలని ఎవరు కూడా ఏమి భయపడరు. యేసుక్రీస్తు వారు వచ్చేస్తారని భయపడరు. వచ్చేసాక ఏం చేయలే, ఆయన వచ్చాక భయపడినా ఏం చేయలే.
రాకముందే భయపడి పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడితేనే ఎత్తబడతాం. ఆయన వచ్చేటప్పుడు ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశమందుల నక్షత్రములన్నీ రాలి ఆకాశమందులందరి శక్తులు కదలపోబడినప్పుడు, ఈ భూమి మీద పడినప్పుడు మొత్తం ఏమవుతుందంటే కాలిపోతుంది అని పేతురు గారు రాసిన పత్రికలో, పేతురు గారు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో, ఎంత ధ్వని వస్తుంది. నిన్న మొన్న ఇక్కడ కొన్ని వాళ్ళ పడగొడుతున్నప్పుడు పోస్తున్నాను, మా మామయ్యని గోడ పడగొట్టినప్పుడు ఆ మిషన్తో పొడుస్తూ ఉంటే ఇంట్లో పడుకుంటూ ఉంటే సౌండ్ వచ్చేస్తుంది. ఆపట్లో చిన్న గోడను కొడుతుంటేనే ఆ సౌండ్కి నిద్ర పడతారు. మరి ఆకాశం అనే శక్తులు పడుతుంటుంటే ఆ మహాధ్వని ఎలా ఉంటుంది? ఆ ధ్వని ఎలా ఉంటుంది అసలు? ఒక బాంబు వేస్తే గుండెలు అదిరిపోతాయి అక్కడ దగ్గరలో ఉంటే కనుక. ఆ దగ్గరలో ఉంటే బాంబు పేలితేనే గుండెలు అదిరిపోతుంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, ఆ శక్తులు కదిలి పడిపోతూ ఉంటే ఆ మహాధ్వని ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి, ఆ ధ్వని ఎలా ఉంటుంది? ఆకాశంలో ఉన్న శక్తులు పటపట పడి రాలిపోతుంటే, ఉరుముకి ఉరుముతుంటే అప్పుడప్పుడు మనకే భయం వేస్తారు. అప్పుడప్పుడు ఉరుము, ఆ ఉరుములకి కొన్ని వేల రెట్లు ఉరుములు సౌండ్ ఎలా ఉంటుందో ఈ ఆకాశము, అందులో ఉన్న శక్తులు కదిలిపోయి రాలుతుంటే ఆ వచ్చే మహాధ్వని గతించిపోవు పంచభూతముల మిక్కటమైన వేంద్రముతో లయమైపోవు. మిక్కటమైన అంటే చాలా గొప్ప వేడితో ఈ ప్రపంచమంతా కూడా ఏమవుతుందంటే కనుక కాలిపోతుందంట. ఒక అణుబాంబు సరిపోదు. ఒక అణుబాంబు వేస్తేనే ప్రపంచము నాశనం అయిపోతుంది, 10 రెట్లు కాల్చబడుతుంది అని అంటున్నాడు. మనిషి చేసేదే అంత ఎక్కువ కాల్చబడుతుంది అనుకుంటే కనుక మరి సృష్టికర్త చేసిన వాటి వల్ల ఇంకెంత ఫైర్ రావాలి, ఇంకెంత బ్లాస్టింగ్ జరుగుతుంది. దేవుడు చేసే బ్లాస్టింగ్ దిగరాడు మహాధ్వనితో అన్నది. మహాధ్వనితో గతించిపోవు పంచభూతములు మిక్కటమైన వేంద్రముతోను లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా ఏమవుతుంటే కాలిపోతాయి. దేవుడు ఏర్పాటు చేసే గ్రహణం ప్రమాదమైన గ్రహణం. ఇది ప్రమాదమైన గ్రహణం. అప్పుడు భయపడాలి మనుషులు. అప్పుడు భయపడాలి. మనకపోయినా భయపడండి అనకపోయినా భయపడతారు. ఆ సౌండ్లకి, ఆ శబ్దాలకి, ఆ మహాధ్వనికి రాలిపోతున్నప్పుడు భయపడకి ఏం చేస్తారు? కానీ ఈరోజు ఒక మనిషి చెప్పే మాట మీద భయాన్ని పెంచుకుంటున్నారు. గ్రహణం వస్తే దోషం ఉంది, ములగాలి, తినకూడదు, ఈ టైంలో మానేయాలి, గర్భిణీ స్త్రీలకు పెట్టకూడదు. ఏయో నోటుకు వచ్చిన ఏది చెప్పినా కానీ మనిషి వాటిని గౌరవిస్తున్నాడు. కానీ సృష్టికర్తను మాత్రం మనిషి ఏం చేయట్లేదంటే గౌరవించట్లేదు. సృష్టికర్త మాట వినట్లేదు. దేవుని మాట పక్కన పెట్టేసి ఒక మనిషి చెప్పే ఆలోచనతో మనిషి ఏం చేస్తున్నాడంటే ఏకీభవిస్తున్నాడు. నేను గ్రహణం అనే విషయంలో నా చిన్నప్పుడు పాటించాను సార్. తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా పాటించలేదు. ఇప్పుడు నా చిన్నప్పుడు సూర్యగ్రహణం వచ్చింది. తెల్లవారుజామున 3 భోజనం చేసి మధ్యాహ్నం 12 వరకు కూడా ఇంట్లోంచి బయటికి రాకూడదు.
బయట చూడకూడదా సూర్యుని అన్నారు. నాకు 5వ తరగతితో లేదా 4వ తరగతి చదువుతున్నాను. బాగా నైట్ అంతా పడుకుని పగల పడుకోమంటే ఎవరు పడుకుంటారా? నిద్రపడుతుందా? నిద్రపడదు. మా అమ్మ అప్పుడు 3ంటికి లేచి ఏదో పప్పురుండాలి ఏదో చేసేసింది. ఆ పొద్దున్నే తినాలంటే ఏం తింటాను? తినలేం. అప్పుడు పాటించాను. అప్పుడు వచ్చి కాళ్ళలో దూకి స్నానాలు చేసి వెళ్ళి అప్పుడు పొయ్యి వెలిగించి వండేవారు. అప్పుడంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు. ఇప్పుడు పాటించాలంటే కనుక ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా గ్రహణం పాటించలేదు, ఏది ఆగలేదు, తినేసాం. ఏ నష్టము రాలేదు దానివల్ల, ఏ నష్టము రాదు. గ్రహణాల వల్ల నష్టం అనేది మనుషులకి ఏమీ రాదు. నష్టం ఎలా వస్తుందంటే ఎవడో ఒకడు చెప్పే పంచిపెట్టుకున్న కూడా చెప్పే మాటల వల్ల, ఈడిచ్చే డబ్బుల వల్ల వీడికే నష్టం తప్ప వాడికి లాభం తప్ప ఏమీ లేదు. ఏమీ గ్రహణాల వల్ల ఏమీ అని మనిషి దేవుని మాటను శిరస ఉంచాలి. ఇంక ఈవెన్ ఈ గ్రహణాల యొక్క దోషాలు లేదా పాటింపులు అనేవి క్రైస్తవులు కూడా చాలా మంది పాటిస్తారు. చాలా విచారకరం, చాలా దౌర్భాగ్యం. ఇలా పాటించడం వల్ల సృష్టికర్తను ఏం చేస్తున్నావంటే ధిక్కరిస్తున్నావు. నువ్వేదో చెప్తావులయ్యా, ఇవన్నీ ఉంటాయా పాటించాలని నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నావు అంటే అవమానపరుస్తున్నావు. పాటిస్తే అవమానపరుస్తావు. నీకు తెలియదయ్యా అంటే దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం అంటే పాటించడం వల్ల ఆ దేవుడనండి, శాస్త్రాలండి అంటారు. ఇలా అనటం వల్ల నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నావు అంటే అవమానపరుస్తున్నావు. దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, దేవుడిని ధిక్కరిస్తున్నావు. ఒక మనిషి చెప్పే మాట మీద నీకు నమ్మకం ఉంది, కానీ ఇంత చేసిన ఆయనకి తెలియదా? ఒకవేళ వాటి వల్ల దోషం ఏమైనా ఉంటే, నష్టం ఏమైనా ఉంటే ఈ గ్రంథాల్లో మన కోసం ఏం చేస్తాడైనా అన్ని రాసించాడు. మనకు కావలసినవన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే రాసి ఉంచాడు. రాయలేదు అంటే నీకు అది అవసరం లేదు. దేవుడు రాయలేదు అంటే నీకు అవసరం లేదు. ఇది నీకు అవసరం లేదు, అది నువ్వు పాటించక్కర్లా, నువ్వు పట్టించుకోనక్క. ఇది దేవుని యొక్క నియమం. మనం దేవుని కలిగిన పిల్లలుగా, దేవుని యొక్క ఆయన సంతానముగా మనం ఏం చేయకూడదు. వచ్చే నష్టం అంటూ ఏమైనా ఉన్నాయంటే కనుక వరదల వల్ల నష్టాలు, భూకంపాల వల్ల నష్టాలు. అప్పుడప్పుడు ఆస్ట్రాయిడ్ అనేవి ఆకాశంలో నుంచి పడిపోతాయి. అవి పడినప్పుడు వాటిని ఏం చేస్తారు శాస్త్రవేత్తలు అంటే భూమి సైడ్ నుండి సముద్రం వైపు నడిపిస్తారు. అవి పడితే భూమి మీద పడితే ఎక్కడన్నా పడితే ప్రమాదం జరిగిద్దని వాటిని ర్యాకెట్లు వేసుకుని వెళ్ళి ఏం చేస్తారంటే సముద్రంలో పడేలా చేస్తారు. ఎందుకంటే సముద్రంలో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి, అక్కడ జనసంసారం ఉండదు కాబట్టి, అక్కడ పడడం వల్ల ఆ వచ్చే వేడి నీళ్లను చల్లారుస్తుంది కాబట్టి అక్కడ పడవేస్తారు. ఆ ఆస్ట్రాయిడ్ పడుతున్న ముక్కల వల్ల కూడా వాటిని తీసుకెళ్లే వాళ్ళకన్నా దోషం ఏమైనా తగులుతుందో శాస్త్రవేత్తలకి, వాళ్ళకు కూడా ఏ నష్టం కాదు. ఆ పడే విషయాల్లో కూడా ఏం చేస్తారు కదా, టీవీలో కూర్చుండి ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది. నీకు రేపు ఏమి జరుగుతుందో తెలియదు. నీ మీదకి రాబో దాన్ని మంత్రించి తప్పించజాలరేమో చూడు అన్నాడు అసేద్రం. అంటే మన మీదకు వచ్చే ప్రమాదాన్ని మంత్రించి ఎవడైనా తప్పించే అవకాశం లేదు. ఎవ్వరూ తప్పించలేదు. చంద్రగ్రహణాల వల్ల, వాస్తుల వల్ల నష్టపోయేది మనిషే తప్ప దాన్ని నమ్మి డబ్బులు వెచ్చించి నష్టపోతున్నారు తప్ప దానివల్ల ఏ ప్రయోజనాలు లేదు. వాస్తును నమ్మని దేశాలు చాలా ఉన్నాయి, కానీ చాలా గొప్పగా ఉన్నాయి. మన దేశం కంటే ఆర్థికంగా గొప్పగా ఉంది మన దేశం. నమ్మే దేశాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు చెప్పే మాట కంటే మనుషులు చెప్పే మాట మీద నమ్మకాన్ని పెంచుకోకూడదు. ఎందుకంటే ఈ సృష్టిని కలిగించిన వాడికి తెలుసు
దాని యొక్క పరిస్థితి ఏంటో, దాని యొక్క నష్టం ఏంటో, దాన్ని చేసే విధానం వల్ల మార్పులు ఏంటో ఆయనకే బాగా తెలుసు. అసలు మనుషులు నమ్మడం ఏంటి? మనిషి చెప్పే మాట మీద నమ్మకాన్ని పెంచుకోవడం ఏంటి? చేసే ఆయనకి తెలియదా ఏం చేయాలో, ఏమి ఇవ్వాలో, ఎలా చేయాలో ఆయనకి తెలియదా? దేవుడు సూర్యుడిని చంద్రుడిని కలగజేసి మంచిది అని చెప్పాడు. ప్రతిదాన్ని ఆదికాండ అధ్యాయంలో చెప్తూ మంచిది 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 మంచిది. అంటే మన కోసము మనం బ్రతకడానికి ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడిని చంద్రుడిని పెట్టాడు. ఋతువులు రావడానికి, వర్షాలు కురవడానికి, ఎండలు కాయడానికి, శీతాకాలం రావడానికి. అది మన కోసమే. మనం భూమి మీద బ్రతకాలంటే అవన్నీ రావాలి. అవన్నీ వస్తున్న క్రమంలోనే ఒక్కొక్కసారి ఆ 3 ఒకే ఖర్చులోనికి వచ్చినప్పుడు, అంటే ఒకే ప్లేస్లోకి వచ్చేటప్పుడు జరుగుతున్న మార్పులని అడ్డుగా వస్తున్నప్పుడే ఆ చంద్రుడు కనబడినప్పుడు చంద్రగ్రహణం, ఆ సూర్యుడు కనబడినప్పుడు సూర్యగ్రహణం అంటున్నారు. అంతకు మించి వాటి వల్ల వచ్చే ప్రమాదాలు ఏమీ లేవు. దేవుడు ఒకానొక గ్రహాన్ని తీసుకురాబోతున్నాడు ప్రమాదాన్ని. ఆ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే కనుక మారు మనసు లేకపోతే ఇప్పుడే ప్రభువును మనం అంగీకరించి క్షమాపణ ప్రతి విషయంలో ప్రతిదినము మన పాపముల నిమిత్తం ఒప్పుకుని ఆయన ఎదుట వేర్చినప్పుడు, కన్నీళ్ళు విడిచినప్పుడు, ఆయన మన పాపములను క్షమించి మనకి పరిశుద్ధత అనుగ్రహింపచేసినప్పుడు మాత్రమే వచ్చే ఆగ్రహణం వల్ల కూడా, ఒకవేళ ఆగ్రహణం వల్ల ప్రమాదంలో చనిపోయినా మనం ఏం చేస్తామంటే దేవునితో ఆ వచ్చే ఆ చివరి యొక్క ఆ గ్రహణం వల్ల కూడా యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు లైన్ అయిపోతున్న ఆ లైన్ వల్ల కూడా మన క్రైస్తవులుగా మనకి నష్టం అనేది ఏముండదు. ఎందుకంటే ఆయన మనల్ని తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. అంటే ఎంతకాలం ఉంటారని దీన్ని ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తాడు. చూడండి, చిన్నపిల్లల్ని సముద్రం దగ్గరికి కానీ బీచ్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే చిన్న గూళ్ళు కట్టుకుని అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మరి ఎంతో పాడుకుంటారు, ఎన్ని తన్నేసి పదండి అన్నప్పుడు ఏం చేస్తారు? పిల్లలు ఏడ్చుకుంటాయని వచ్చేస్తారు. అందుకే దేవుడు ఈ భూమిని అంతం చేస్తేనే కానీ నా దగ్గరికి రారు. వీళ్ళు దీన్ని అంతం చేస్తేనే కానీ నా దగ్గరికి రారు. ఇలాగే ఉంచితే వీళ్ళు ఇంకా పాపాలు పెరిగిపోయి ఇంకా నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా రాకుండా అయిపోతారు. అందుకని దేవుడు దీనికంటూ ఒక రోజు పెట్టాడు. అప్పుడు ఈ సర్వ సృష్టి కూడా అంతమైపోతుంది. అది అంతమైపోయే ముందే మనము ప్రతిదినము ఆయన యొక్క సన్నిధిలో వేడుకుంటూ ఆయన్ని వేడేవారిగా, ఆయన్ని చేరే ప్రయత్నం చేయాలని ఆయన కోరుకుంటూ ఈ మాటలు పిలుస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉన్నతమైన పవిత్రమైన నాయన, భూమిలో వచ్చే మార్పుల వల్ల, నాయన ఆకాశంలో జరిగే మార్పుల వల్ల వచ్చే నష్టాలు, దోషాలు నా మీద మనుషులు దోషం అంటే ఏదో ఉందంటే మేము చేసుకున్న పాపం వల్లనే కానీ దోషం, మేము చేసిన క్రియల వల్లనే కానీ ఏ దోషము ప్రకృతి వల్ల మాకు తెలియదని గ్రహించి మీ పిల్లలుగా బ్రతికే భాగ్యాన్ని మాకు ఇచ్చి మేము చేసే పాపాలను వదులుకుని వాటిలో పడకుండా ప్రతినిత్యము మీ రక్తంలో కడగబడే వారిగా ఉండడానికి సహాయం కలిగింది. నా దోషములు, నా అపరాధములు, నా పాపములను మన్నించి మీ పవిత్ర రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి బలపడుతుంది. క్రీస్తు వారి నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం.